తయారమ్మా? వస్తున్నా వస్తున్నా. ఏంటి వస్తువులు విడిపించుకోవడానికి వచ్చావా? లేదమ్మా, 500 రూపాయలు అర్జెంట్ గా కావాలి. రేపొచ్చి మొత్తం కట్టి సామాన్ ఇడిపించిపోతా. తాకట్టు పెట్టుకుందే డబ్బులు ఇవ్వనని నీకు తెలుసు కదా. నీ సూత్రాలతో సహా అన్ని వస్తువులు నా దగ్గర ఉన్నాయి. ఏం చూసి ఇమ్మంటావు? చాలా అవసరం తల్లి. రేపొద్దునే వచ్చి నీ బాకీ మొత్తం తీర్చేస్తా. కావాలంటే నా మొగుడు ఉంచుకో. నీ మొగుడు నేను ఉంచుకోవడం ఏంటి? మా వారు వింటే నన్ను చంపేస్తారు. తాకట్టు కింద ఉంచుకోమ్మా, వీలైతే రాత్రికి తీసుకెళ్తాగా. సర్లే, కాదంటే వింటారా? ఏమండి? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటి? ఒక స్లిప్ అంటించి పుస్తకంలో రాసుకోండి. తాకట్టా? పాడు జీవితము యవ్వనము 3 నాళ్ళ ముచ్చట గదరా. త్వరగా వచ్చి తీసుకెళ్ళు. అలాగే. ఆవిడకు నువ్వు అక్కడివే మొగుడువా? ఏం లేదు, నిన్ను తాకట్టు పెడితే ఆల్టర్నేటివ్ ఎవరైనా ఉన్నారేమో అనుకున్నా. అమౌంట్ ఎంత? 500. అబ్బో, పెద్ద అమౌంటే. ఏంటి ప్యాంట్ అంత పొడవుకుట్టిచ్చావు? సరే గాని నువ్వు ఎక్కడికి కదలకు, నా వాస్తు పాడైపోతుంది. ఏంటి నోట్లో వీళ్ళు అలవాట? నన్ను వేసుకో, చీప్గా ఉంటాను. కూర్చోవయ్య మగడా, నీది ఎక్కడ వాళ్ళ పోస్టర్. భారత్ నేపాల్ మధ్య జరుగుతున్న బెండ్ అప్పారావు మెమోరియల్ ఫుట్బాల్ మ్యాచ్లో భారత్ అద్భుతంగా ఆడింది. అయితే 26-0 తేడాతో యథావిధిగా చిత్తుగా ఓడిపోయింది. గత 15 సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న నీ పేరేటో గాని మ్యాటర్ చెప్పు. తొంగునే ముందు ఈటెక్కే ఛానల్ సుత్తే ఆ దారేయరు. పుడిగాటి పిల్లలు ఆడపిల్లలు పొట్టు గౌన్లు వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారే, ఆ ఛానల్ అట్టవా? ఏంటి పెట్టేది గూట్లో గులాబీ పువ్వు పెట్టుకోటే అంటనా? తాకట్లో ఉన్నవి నీకు తాంబూలం ఒకటి, హీట్ ఎక్క ఛానల్స్ కూడా ఎక్కువ వాగామంటే చంపేస్తా. నోరు మూసుకుని పడుండో. ఏమండి? ఏంటి? నాకు నిద్ర ముంచుకొస్తుంది. ఈ తలగడ చాప తీసుకెళ్లి బయటికి వెళ్ళి పడుకోండి. నేను తలుపులేసుకోవాలి. తయారు ఈ ఒక్క పూట ఇంట్లో పడుకునేవి బాగా జలుబు చేసింది, పైగా బయట మంచు కూడా కురుస్తోంది కూడా. వద్దండి, మీరు ఇంట్లో పడుకుంటే పరైవాడి ఇంట్లో పడుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇదిగో త్వరగా వెళ్ళి పడుకోండి. ఏ భార్య అయినా మొగుడిని ఇంట్లోకి రండి అని కోరుకుంటుంది. నువ్వేమిటో త్వరగా వెళ్ళండి అని కోరుకుంటావు. ఇది ఎక్కడి వాస్తు లోపమే? నువ్వెంత చూపులో పద బయటికి పడుకుందాం. ఆడెక్కడికి? తాకట్లో ఉన్నాడు, లోపల పడుకుంటాడు. మీరే వెళ్ళి బయట పడుకోండి. తాకట్టులో ఉన్న పరాయి మగాడు లోపల, తాళి కట్టిన మొగుడు బయట. ఎవరన్నా చూస్తే మామూలుగా నమ్మరు. డబ్బులు ఇచ్చిన ఇవ్వమనండి. తాకట్టు సామాన్లు మనం గదిలో పెట్టి తాళం వేయడంలా వీడు అంతే. బాబు, ఆయన బయట తోసి తలిపేసాయి. తయారు తయారు. ఎలవయ్య బాబు, నాకు మాట వస్తుంది. ఎలవయ్యా, నువ్వు ఊరారా బయటికి పడుకుందాం. పరిస్థితి మరి చండాలంగా ఉంది. ఎలవయ్య బాబు, నాకు మాట వచ్చేది. నువ్వు వెళ్ళు. నీకు మాట వస్తుంది, నాకు మోట వస్తుంది. నువ్వు ఎలవయ్య బాబు, నువ్వు పడుకోవాలి. ఎలవయ్యా. రేయ్, కంగ్రాచులేషన్స్ రా, లక్కీ ఫెలోవి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రమోషన్ ఇచ్చారా? చాలా థ్యాంక్స్ రా. ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ విషయం ఇంటికి వెళ్ళి. ఆగ్రా బాబు ఆగు, అది కాదు విషయం. ప్రమోషన్ కన్నా మంచి అకేషన్. నీ దగ్గర ఇంకో 1000 రూపాయలు అప్పుగా తీసుకుని పాత బాకీ ప్లస్ కొత్త బాకీ టోటల్ గా బాకీ మొత్తం 1 నెల రోజులు ఇచ్చేద్దామని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాను. లక్కీ ఫెలోవి. ఏ తమాషగా ఉందా? రామనాథం సిగ్గులేదురా? అబద్ధాలు చెప్పి ఊరంతా అప్పులు చేశావు. పెళ్ళాం పిల్లలు తిండికి లేక అఘోరిస్తున్నారు. దీనిలో ఈ పాడు బతుకు దేంట్లో పడి సావక. నేను బ్రతుకుతుంది నా గురించి కదరా, అప్పులు సరే నీలాంటి వాళ్ళ గురించి. అంతేగాని మీటింగ్ లేదు. ఇస్తావా లేదో చెప్పు. సే ఎస్ ఆర్ నో. ఏం డౌట్ గా ఉందా? సచ్చినా కూడా రూపాయి ఇవ్వను. పోవతలకి. అంతేనా? అంతేనా మరి? పని యువతలు కాకపోతే అవతలకి వెళ్తాను రా. నా పేరు రామనాథం అమ్మా, మోహన్ రావు కొలీగ్ని. ఉన్నాడా అమ్మా? ఆఫీస్కి వెళ్ళారండి, గంట పైన అయింది. రాలేదా? అంటే ఈ రోజు నా ఆఫీస్కి వెళ్ళలేదమ్మా, సెలవు పెట్టాను. స్థలంగా ఉన్నాను కదమ్మా, 300 గజాలు, చాలా చీపు. ఈ రోజు రిజిస్ట్రేషన్. నాకు శత్రువైన మిత్రుడైన మోహన్ రావు కదమ్మా, ఈ స్వీట్ ప్యాకెట్ నీకు ఇచ్చి వాడు ఆశీస్సులు తీసుకుందాని వచ్చానమ్మా. బబ్లు, ఈ స్వీట్ ప్యాకెట్ తీసుకోమా, డాడీకి చెప్పి. చెప్పాలి, టైం అసలే బాగోలేదని. మీరు స్థలం తీసుకుంటున్నట్టు మా వారికి తెలుసా? భలేవారమ్మా, వాడికి తెలియకుండా నేను ఏ పని చేయను. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నువ్వు కూడా తీసుకురా, ఇక ముందు ముందు మన వల్ల కాదు అన్నాను. కావాలంటే డబ్బు కూడా అప్పిస్తానమ్మా. వద్దని అనుండాలే. కరెక్ట్ గా అలాగన్నాడు బబ్లు. స్థలం తీసుకుంటే ఇల్లు కట్టాలి, అప్పు చేసి పప్పు కూడా నాకు ఇష్టం లేదని విసుక్కున్నాడమ్మా. మనిషి మంచివాడే, కాకపోతే కాస్త ముండి. ఇంట్లో మీరు, బయట నేను స్క్రూలు టైట్ చేస్తే తప్పకుండా దోకొస్తాడు. వెళ్ళొస్తానమ్మా, రిజిస్ట్రేషన్ టైం అవుతుంది. డాడీ, మళ్ళీ అయిపోయావు. ఒరే బబ్లు, మీ డాడీ వస్తున్నారేమో చూడు. పొత్తిగా నా మాట అంటే భయం లేకుండా పోయింది. నాకు ఏడుపు రావట్లేదు మమ్మీ, నవ్వు వస్తుంది. నిన్నైతే డాడీకి అనుమానం రావచ్చేమో. నువ్వు కూడా కాస్త ఏడుపు నటించు. ఈ దెబ్బతో దోవకొచ్చి స్థలం కొనాలి. అలాగే.
రే బబ్లు, ఏమిటా ఏడుపు? ఏమైంది? మమ్మీ డాడీ వచ్చారు. దానికి ఆ దిక్కుమాలి ఏడుపెందుకు? మామూలు చెప్పొచ్చుగా. ఈ సీన్ ఏడుపే ముఖ్యం డాడీ. మమ్మీ ఎవరెక్కుని చచ్చిపోతుంది డాడీ. గురియా ఎక్కడ్రా? సుమిత్ర, ఏమిటిది? ఆగు, నా మాట విను. ఏమిటా కాయిచ్చు? తలుపుని తలుపులు తీసి ఉన్నాయి డాడీ. తీసే ఉన్నాయి. సుమిత్ర, నీకన్నా పిచ్చి పెట్టిందా? చచ్చి ఎవరు సాధిస్తావు? నన్ను వదిలేండి. సొంత ఇల్లు స్థలం లేని బతకడం కంటే చచ్చిపోవడం నయం. అబ్బా సుమిత్ర, నా మాట విను. సుమిత్ర, వద్దు మమ్మీ. డాడీ నువ్వేనా చెప్పు. అబ్బా నువ్వు ఉండరా. సుమిత్ర దిగు, స్థలం కొట్టగా నా మాటలను ఎవరైనా చూస్తే పరుగు పోతుంది. నా మాట విను. నిజంగానా? మాట మార్చుగా. అబ్బా మార్చడం దిగవే. ఎప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయని మాట. మమ్మీ ఇచ్చే మమ్మీ. పాపం ఆ. పిచ్చి డాడీ. అలాగే, కానీ మనం కూడా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే కదా. అలాగే పద, క్షణంలో కంగారు పెట్టేసావు కదే. పెళ్లి. సారీ సార్. నాది కూడా తప్పుందండి, నాది సారీ. అవును, నువ్వు నువ్వు అప్పారావు కదా? మీరు ఖచ్చితంగా అవునవునయ్యా, మన కాలేజీలో నీ సీనియర్ ని ప్రోగ్రామ్ నువ్వు వేషం కూడా వేశావు. కరెక్ట్ సార్. ఎంత కాలమైంది సార్ మిమ్మల్ని చూసి. ఏమయ్య అప్పారావు, ఏం చేస్తున్నావు? ఏముంది సార్, మన దేశంలో నిరుద్యోగులందరూ ఉద్యోగం కోసం ఏడిస్తే ఉద్యోగం ఇచ్చేవాడెవడు? అవును. అందుకని స్వయం కృషితో ఇన్స్టాల్మెంట్లను పెట్టి దాని మీద నిలబడడానికి ప్రయత్నిస్తాను సార్. ఆ గ్రంథం వద్దు గారే 2 టొమాటో సూప్ పట్టరా. పెళ్లి చేసుకున్నావు అప్పారావు? ఇంకా లేదు సార్. చాలా లక్కీ ఫీల్ అయ్యా. పెళ్లి అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయ్యా. అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, స్థలం కావాలి, కావాలి కావాలి కావాలి. అంటే ఇంకా ఎక్కడ స్థలం కొనలేదా మీరు? ఏం పెట్టుకుంటానయ్యా? బ్యాంకులో 60,000 ఉంది. కానీ 60,000కి ఏ ఎదవిస్తాడా మనకి స్థలం? ఎంతో కొంత అప్పు చేయాలండి. అప్పు చేయకుండా పనులు ఎలా జరుగుతాయి చెప్పండి? అప్పు మాత్రం ఎవరిస్తారయ్యా? ఆఫీసులో అందరూ మనలాంటి వాళ్ళే. కొన్ని ఇరుగు పొరుగు చూద్దామంటే పక్కింటి తయారీ దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే సౌండ్ పార్టీ అన్నమాట. సౌండ్ పార్టీయే, కానీ ఏ లాభం? తాకట్టు సెంటిమెంట్. ఇంకో పక్క చలపతనే ఉన్నాడు. పేరుకు లవ్ మ్యారేజే, ప్రతిరోజు దెబ్బలాట గుద్దులాట. వాడి పెళ్ళడానికి పుట్టింటి వాళ్ళు 60,000 ఇచ్చారు. కానీ ఆవిడ ఎవరిని నమ్మదు, రూపాయి ఇవ్వదు. ఇది మన పక్కన ఉన్న సొసైటీ. ఇంకా అప్పు ఎలా పుడుతుందయ్యా? మీరు ఎక్కడా ఉండేది? నేనా? ఇదిగో ఈ కార్డు మీద నా అడ్రస్ రాసి పెట్టాను. తీరుకున్నప్పుడు రా, మన కాలేజీ కబుర్లు చెప్పుకుందాం. ఎక్కండి. ఇవే మీ అపార్ట్మెంట్స్. మీ ప్లాట్స్ పైన ఉన్నాయి, చూపిస్తాను రండి. ఏంటి రారే, ఇక్కడే ఆగిపోయారే? ఓహో, మొన్నేంట్రా ఖాళీ ప్లేస్ చూపించాడు, ఇప్పుడు ఉన్నట్టుండి రెడీమేడ్ ప్లాట్ చూపిస్తాడేంటని మీకు అనుమానం వచ్చింది, అంతే కదా? ఏమండి, ఒలింపిక్స్ లో కరణం మల్లేశ్వరి సడన్ గా మెడల్ కొట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్ ఆవిడకి ఇచ్చేశాడు. ఫోన్లే ఆడపిల్ల కదా అని చెప్పి మీకోసం ఇక్కడ ఫ్లాట్ సెటప్ చేశారు. పోనీలేండి, ఆవిడ కూడా మాలాంటి ఆడపడిచే కదా. కదా, రండి. రండి రండి రండి. చూసారా, ఇక్కడి నుంచి చూస్తే సిటీ ఎంత బాగా కనిపిస్తుందో? బాగుంది. ఇవే మీ ప్లాట్లు. నా ఫ్లాట్ ఎక్కడా? బాలేవారండి, ప్లాట్ ఎదురుగా నుంచుని నా ఫ్లాట్ ఏదైనా అడుగుతున్నారా? మీరు నుంచుంటే మీ ఫ్లాట్. మరి నాది? ఇది మీదే. నాది? ఆ మిగిలింది మీదేనా? అయ్యో, ఎలా ఉన్నాయి ఫ్లాట్? బాగున్నాయి, లోపల బాగున్నాయి. చూడాలిగా. చూసుకోండి చూసుకోండి, ఫ్లాట్లు ఎలా ఉన్నాయి చూసుకోండి. శుభ్రంగా తిరిగి మరీ చూసుకోండి. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నేను ఇక్కడ వాచ్మెన్ ని. ఇంతకీ నువ్వెవరు, వాళ్ళెవరు? నా పేరు అప్పారావు. వాళ్ళు ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నవాళ్ళు. చూద్దామని వచ్చారు. మంచి కాఫీలు అరేంజ్ చేసుకో. ఏమిటి, వీళ్ళు ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారా? మ్మ్. ఇది డాక్టర్ రమేష్ గారిది, అది లాయర్ లక్ష్మణ్ గారిది, ఆ పక్కది సినిమా వాళ్ళది. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ విషయం ఆదినారాయణకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆదినారాయణ వాడేవుడు? వాడు ఎవడా? సూర్యనారాయణ బ్రదర్. సూర్యనారాయణ వీడేవుడు? ఏంటి పొద్దున్నే తప్ప తాగావా? ఆ? మీ ఇంజనీర్ ఎక్కడ? మీరు ఇక్కడే ఉండండి, వీడి సంగతి తేల్చేస్తాను. మ్మ్. పరువు మర్యాద లేకుండా వాడు వీడు అంటావా? నరసింహం ఎక్కడ? నరసింహ వాడేవుడు? ఇంజనీర్ ఎవరా? ఆగవయ్యా, అడిగేది నిన్నే. ఏయ్, వెళ్ళిపోతాడే, ఆగో. ఆగవయ్యా, ఇంజనీర్ పేరు నరసింహారావు కాదు, నారాయణ. అయినా ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆ విషయం మాకు తెలీదా? ఆ లేడీస్ ఎవరనుకుంటున్నావు? నువ్వు చెప్పేవే డాక్టర్ రమేష్, సెకండ్ సెటప్. మధ్యలో లావుగా ఉంది, ఆవిడ లాయర్ లక్ష్మణ్ మొదటి పెళ్ళం. సినిమాలో శ్రీలక్ష్మి లాగా ఉంది చూడు, అది డాక్టర్ దగ్గర పనిచేసే నర్సు.
అయితే అయితే ఏంటంటే ఈవిడ డాక్టర్ సెకండ్ సెటప్ అని ఆ నర్సుకు తెలీదు, అది డాక్టర్ దగ్గర పనిచేసే నర్స్ అని సెకండ్ సెటప్ తెలీదు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్న విషయం లాయర్ లక్ష్మణ్ పెళ్ళానికి తెలీదు. వీళ్ళ ముగ్గురు కలిసి ప్లాట్ చూడడానికి వస్తున్నారన్న విషయం ఆ డాక్టర్ తెలీదు. నేను ఆ డాక్టర్ మొదటి పెళ్ళానికి కజిన్ బ్రదర్ అని నీకు తెలీదు. నీకేమైనా అర్థమైందా? ఏంటి కళ్ళు తిరుగుతున్నాయా? మరి కథలో అన్ని మలుపులు ఉన్నాయి, ఎందుకు తిరగవు? అందుకని ఊరికే మనసు పాడు చేసుకోకుండా వెంటనే వెళ్ళి వేడిగా కాఫీ తాగి మాకు కూడా కాఫీ పట్టరా. ఇందా ఏంటిది 100 తీసుకో నీ బొంద. ఎలా నీ అబ్బా చీ డక్టీ ఫెలోస్ వేళ పలాలి తప్ప తాగడానికి చెడామడా వాయించేసరికి కాళ్ళమే పడి ఏడుస్తున్నాడు. మరి ఫ్లాట్స్ డాక్టర్ గారు వెంటాడేమిటి? అదే కదమ్మా నేను చెప్పేది. తప్ప తాగిన మైకంలో ఇది 3వ ఫ్లోర్ అనుకున్నాడు. ఎలా ఉన్నాయి ఫ్లాట్స్? ఈ గాలి, ఈ వెలుతురు, ఈ సెటప్, ఈ గెటప్. మరదే ఇందాక కూడా ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగావు, వాళ్ళ మూడంతా పాడు చేశావు. పెద్ద ఆయనకి ఈ విషయం తెలిస్తే ఆయన ఏమనుకుంటారు? వాడెవడు వాడేవాడు అంటావు. నీకేమన్నా మేనరిజమా? చెప్పాక బయట. ఓహో ఆయనే. సారీ అమ్మా, పొరపాటున ఏదో వాగేశాను, పట్టించుకోకండి. నంబర్లు కూడా తెలియక. చెప్పాను కదమ్మా, 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్. వస్తానమ్మా. మా గృహప్రవేశం ఏం జరుగుంటావా? ఉంటానమ్మా. మరి అదే ఎక్స్ట్రా అంటే ఎలా? ఏమండి ఇక బ్యాలెన్స్ కట్టేసి మీ ప్లాట్లు సొంతం చేసుకోండి.